ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి. ద వరల్డ్ ఫేమస్ పిరమిడ్ గిజా పిరమిడ్. ఆ గిజా పిరమిడ్ దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ వాడు కాబట్టి అక్కడ అధికారులను అడిగాడు, నేను ఒక పూట ఇక్కడ ధ్యానం చేస్తాను అని చెప్పి. జనరల్లీ ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్, బట్ బికాస్ యు ఆర్ అవర్ మ్యాన్ యూ కెన్ గో అన్నారు. రోజు రాత్రి అక్కడికి వెళ్ళాడు. ఆ పిరమిడ్లో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తూ ఉంటే కాసేపు అయ్యేసరికి నడువు నొప్పి పుట్టడం మొదలుపెట్టింది. కూర్చోలేననిపించింది. పడుకున్నాడు. అయినా ధ్యానం చేస్తున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే ఇంతలో ఆ మూసుకున్న కళ్ళ ముందు ఎదురుగా ఎవరో ఒక యోగి కనిపిస్తున్నాడు. ఐ సా ఎన్ అడెప్ట్ దేర్ అంటాడు అతడు. అన్నాడు, నువ్వు నాతో రా అన్నాడు. ఇతడి భౌతిక శరీరంలో నుండి ఇతడి సూక్ష్మ శరీరం బయటికి వచ్చింది. ప్రతి మనిషికి కూడా రెండు శరీరాలు ఉంటాయి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. అందరికీ కూడా సూక్ష్మ శరీరం మామూలుగా నిద్రపోయేటప్పుడు అది బయటికి వెళ్ళి అలా 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 తిరిగి వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడికో పోయిస్తూ ఉంటుంది. పాత స్నేహితులను పలకరిస్తూ ఉంటుంది. ఎంత దూరమైనా పోగలదు. ఎన్ని వందల వేల మైళ్ళైనా ప్రయాణం చేయగలదు. ఈ రెండు శరీరాల మధ్య దేర్ విల్ బీ ఎన్ ఇన్విజిబుల్ ఎలాస్టిక్ సిల్వర్ కార్డ్, ఒక అదృశ్య రజత సూత్రం ఉంటుంది. అది ఎంత దూరమైనా సాగుతుంది. ఇక్కడ నిద్ర లేచేటప్పుడు అది మళ్ళీ ఈ శరీరంలోకి వస్తుంది. ఎవరైనా గబిక్కన నిద్రపోతున్న వాడిని తట్టి లేపితే సడన్గా అది రావటం కొంచెం ఆలస్యం అయితే ఈ వ్యక్తి నిద్ర లేచినా మొహం దేవి మొహంలాగా అట్ట పెడతాడు 2 సెకండ్లు, అది మళ్ళీ వచ్చిందాక. అలా వెళ్ళాడు. అతడు తీసుకెళ్ళి ఈజిప్టులో ఉండేటువంటి అనేక గుహలల్లో వీటిల్లో ఉండేటువంటి ప్రదేశాలు, అక్కడ ఉండేటువంటి సిద్ధులు, స్థానాలు ఏవో చాలా చూపించాడు. ఒక చోటికి వచ్చిన తర్వాత ఒక పెట్టెలో ఒక శరీరం కనిపిస్తున్నది. దిస్ ఈస్ యువర్ బాడీ, యు ఆర్ అన్ ఈజిప్షియన్ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్రీవియస్ బర్త్. ఈ శరీరంలో ఉన్నది నీవే. పూర్వజన్మలో నువ్వు ఈజిప్ట్లో ఇక్కడ ఒక ప్రీస్ట్గా ఉండేవాడివి ఒక దేవాలయంలో అని ఆ శరీరాన్ని చూపించాడు. అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వచ్చాడు. నౌ యూ కెన్ గో అండ్ ఎంటర్ ఇన్ టు యువర్ బాడీ అన్నాడు. అతడు వచ్చి మళ్ళీ శరీరంలో కలిసిపోయింది. ఆయన అదృశ్యమైపోయినాడు. కళ్ళు తెరిచాడు. లేచి కూర్చున్నాడు. కూర్చుండేసరికి ఇవన్నీ గుర్తొచ్చినాయి, కనిపిస్తున్నాయి. అతడు ఆ వివరాలన్నీ కూడా ఒక చాప్టర్లో రాస్తూ, నేను పుట్టి పెరిగినటువంటి మతంలో ఈ పూర్వజన్మలు పునర్జన్మలు ఇట్లాంటివి ఏమీ లేవు, కానీ నేను నా కళ్ళతో చూశాను. ఐ సా విత్ మై ఓన్ ఐస్, హౌ కెన్ ఐ డిస్బిలీవ్ అనే వాక్యాన్ని రాస్తాడు చివర. నా కళ్ళతో నేను చూశా, నమ్మకుండా ఎట్లా ఉండేది అని అంటాడు. పాల్ బ్రంటన్ వంటి వ్యక్తులు ఈ దేశంలో ఎన్నో అద్భుతాలు చూసి ఆ విశేషాలు ఈ దేశంలో విదేశాలలో ఉన్నటువంటి విశేషాలు ఎన్నో కూడా రికార్డు చేస్తారు. ఇక్కడ కూడా అతడి కొంతమంది యోగులు, నువ్వు మాకు బాగా తెలిసిన వాడివయ్యా, కిందటి జన్మలో మన ఇద్దరికి బాగా సన్నిహిత సంబంధం ఉన్నది అని చెప్పినటువంటి యోగులు కూడా ఉన్నారు పాల్ బ్రంటన్ తోటి. అటువంటి పాల్ బ్రంటన్ చూసినటువంటి అద్భుత దృశ్యాలు, ముఖ్యంగా రమణ మహర్షి అంటే అతడికి చాలా భక్తి ఏర్పడింది. ది సేజ్ ఆఫ్ అరుణాచల అని ఒక గ్రంథం, ఒక వ్యాసం రాసి దాన్ని తన పుస్తకంలో పెట్టుకున్నాడు ఒక చాప్టర్గా. ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అన్నటువంటి గ్రంథంలో చాప్టర్ని పెట్టాడు. రమణాశ్రమం వాళ్ళు దాన్ని విడిగా బుక్ లాగా కూడా అచ్చు వేసేదాన్ని వాళ్ళ ప్రదర్శనశాలలో పెట్టారు, బుక్ స్టాల్లో ఉన్నాయి. మహర్షిని గురించి కూడా చాలా చిత్రం ఏమిటంటే, తపస్సు చేస్తున్నాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, చిన్న వయస్సులోనే అరుణాచలం వచ్చాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి నీ కోసం వచ్చాను అన్నాడు. అక్కడే ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ధ్యానం కుదిరింది. రోజుల తరబడి ఆమెను కూర్చుండేటువంటి వాడు కదలకుండా, ఎవరో ఎప్పుడో అంత అన్నం తెచ్చి పెడితే తినేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన ఎట్లా ఆయన బాలస్వామి, బ్రాహ్మణస్వామి అనేటువంటి వాళ్ళు. అంటే ఒకసారి ఆంధ్రదేశంలో మహాపండితుడు, తపస్సంపన్నుడు, వేదాంగవేత్త అయినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కలువరాయి బొబ్బిలి దగ్గర విశాఖపట్నానికి కొంచెం దూరంలో ఉంది. అక్కడ పుట్టి పెరిగినవాడు, విద్యలు నేర్చుకున్నాడు, తపస్సు మీద ఆసక్తి కలిగి దివ్యక్షేత్రాలన్నింటికీ వెళ్ళాడు. కాశీ దగ్గర నుండి ఎన్నో క్షేత్రాలలో మహాతపస్సు చేశాడు.
ఆయన దక్షిణ దేశం వచ్చాడు యాత్రలకు. వస్తూ వస్తూ అరుణాచలం వచ్చాడు. వస్తే అరుణాచలం చాలా గొప్ప క్షేత్రం, శివక్షేత్రం. అది అసలు ఆ కొండే ఒక శివలింగము అని అంటారు. అక్కడికి వస్తే ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక కుర్రాడు తపస్సు చేస్తున్నాడు చాలా ఏళ్ల నుండి, మహానుభావుడని మేమందరం అనుకుంటున్నాము అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఈయనకు ఆయన యొక్క పూర్వజన్మలు కనిపించటం మొదలుపెట్టి ఆయన అప్పుడు మెళుకుగా ఉన్నాడు. ఆయనతో చెప్పాడు, పశ్యామి దేవదత్తేన జ్ఞానేన త్వాం ముహుర్ముహు బ్రహ్మణ్యానాం వరం బ్రహ్మన్ సుబ్రహ్మణ్యం నరాకృతిం. దేవతలు నాకు ఇచ్చిన దివ్యజ్ఞానంతో చూస్తున్నాను నేను. సాక్షాత్ కుమారస్వామి మానవ శరీరంలోకి వచ్చాడు. పురా కుమారిలో నామ భూత్వా బ్రాహ్మణ సత్తమః ధర్మం వేదోదితం నాథ త్వం సంస్థాపితవానసి. బౌద్ధుల చేత వేదధర్మము వ్యాకులితమై ఉన్న కాలంలో నువ్వు కుమారిల భట్టన్న పేరుతో పుట్టి బౌద్ధులను జయించి వేదధర్మాన్ని స్థాపించావు. తర్వాత జైనైర్వ్యాకులితే ధర్మే భగవన్ ద్రవిడేషు చ భూత్వా త్వం జ్ఞాన సంబంధః భక్తిం స్థాపితవానసి. ద్రవిడ దేశంలో జైనుల చేత వేదధర్మము ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళలో కొందరు సిద్ధశక్తులు సాధించి వాటి మహిమలతో జనాన్ని ఆకర్షించి వేద ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సమయంలో నువ్వు జ్ఞాన సంబంధర్ అన్న పేరుతో పుట్టి శివభక్తుడివై మహామహిమలు చూపించి జైనులనందరినీ కూడా ఓడించావు. అది మరొక జన్మ. అధునాత్వం మహాభాగా బ్రహ్మజ్ఞానస్య గుప్తయే శాస్త్రజ్ఞానేన సంతృప్తైర్నిరుద్ధస్యాగతో ధరాం. ఇవాళ అధునాతన కాలంలో బ్రహ్మజ్ఞానాన్ని గురించి గ్రంథాలు రాసేవాళ్ళు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా బ్రహ్మానుభవం పొందిన వాళ్ళు కనపడని ఈ కాలంలో బ్రహ్మనిష్ఠుడు ఇలా ఉంటాడు అని చూపించటానికి నువ్వు 3వ జన్మ తీసుకున్నావు అని అక్కడికి జనం చాలామంది సమకూడారు. ఇంతలో వాళ్ళతో చెప్పాడు, ఈనాటి నుంచి బాలస్వామి బ్రాహ్మణస్వామి ఇలా పిలవకూడదు. ఈయన సాక్షాత్ భగవంతుడు, భగవాన్ రమణ మహర్షి అని పిలవాలి అని ఆ పేరు పెట్టినవాడు వాసిష్ఠ గణపతి ముని. తర్వాత రమణ మహర్షి సరే ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రసిద్ధి వచ్చిందనుకోండి ఆయనకు. అట్లా ఈ దేశంలో ధ్యాన శక్తి వల్ల, తపశ్శక్తి వల్ల మానవులు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళుతున్నారో ఇవి చెప్పేటువంటి వాళ్ళు అక్కడక్కడ యోగులు, తపస్సులు తమ పూర్వజన్మలు తెలుసుకోవటం, ఇతరులవి చెప్పటం ఇలాంటివి అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మన పురాణ వాంగ్మయంలో ఇంకా దానికి అనంతకోటి ఉదాహరణలు కనిపిస్తాయి మనకు. కానీ ఈ సిద్ధాంతం పాశ్చాత్య దేశాల మీద కూడా కొంత ప్రభావం చూపించింది. వాళ్ళల్లో కూడా కొంతమంది డివైన్ ఎక్స్పీరియన్సెస్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అమెరికాలో కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ బ్రియాన్ వీస్ అని ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఓ డాక్టరు, అమెరికన్ మెడికల్ అసోసియేషన్కు ఆయన చైర్మన్. పారాసైకాలజీ ఆయన సబ్జెక్టు, సైకియాట్రిస్టు, డాక్టరు, హాస్పిటలు అన్నీ ఉన్నాయి ఆయనకు. ఆయన దగ్గరికి ఒకరోజు క్యాథరిన్ అని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి, డాక్టర్ గారు నేను డిప్రెషన్లోకి వెళ్తున్నానండి, చాలా బాధ కలుగుతున్నది, మానసికంగా చాలా వేదన చెందుతున్నాను, నన్ను ట్రీట్ చేసి నాకు సరి అయినటువంటి మందులు అవి ఇచ్చి నా మనస్థితి బాగుపడేటట్లు చెయ్యండి అని అడిగింది క్యాథరిన్. సరే ఆయన కూర్చోబెట్టాడు, ఓపిగ్గా ఆమెను ప్రశ్నలు అడిగాడు. అమ్మా నీకు ఏదన్నా బాధ కలిగిందా, ఎవరన్నా నిన్నేమన్నా ఇన్సల్ట్ చేశారా, అవమానించారా, నీకు ఏదైనా కష్టం కలిగిందా అంటే నాకేం కలగలేదండి, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, బాగానే ఉన్నాను, కానీ ఎందుకో ఉన్నట్టుండే డిప్రెషన్ వస్తుందండి. ఇవాళ మనకు ఆంధ్రదేశంలో డిప్రెషన్ అనేది చాలా కామన్ వర్డ్ అయిపోయింది. పిల్లవాడికి మెడికల్ సీట్ రాకపోతే తల్లిదండ్రులకు డిప్రెషను, పిల్లవాడికి డిప్రెషను, వాడికి టెన్షను, వీళ్లకు టెన్షను, గోడలు దూకేవాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు, ఈ కాలేజెస్లో
రెసిడెన్షియల్ కాలేజెస్లో ఎక్కువైపోతున్నారు. వాడి శక్తిని మించి చదివించాలని తల్లిదండ్రుల కోరిక, వాడికి కోరిక, వాడి వల్ల కాదు. కాకపోయేటప్పటికి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఆ వాతావరణం, దాంతో డిప్రెషను. అది ఏమి కారణం లేకుండా ఎందుకు వస్తున్నదమ్మా ఇట్లా? అది తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తానండి అన్నది. సరే అన్నాడు, కూర్చోబెట్టాడు. హీఈస్ ఏ గుడ్ హిప్నటిస్ట్. ఆమెను హిప్నటైజ్ చేశాడు. హిప్నటైజ్ చేసి, క్యాథరిన్, వాట్ ఈజ్ యువర్ ఏజ్ నౌ? 25. గో టు 24. ఎస్, ఐఎమ్ నౌ 24. ఈ సంవత్సరంలో మొత్తం మీద ఎప్పుడన్నా ఏదన్నా నీకు ఇబ్బంది కలిగిందా? ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టడము, ఇట్లా ఏదైనా దెబ్బలు తగిలినయ్యా, అనుకోకుండా ఏదైనా జరిగిందా? ఏం లేదండి. గో టు 23, 22, 21, 20 అట్లా హీ వాజ్ సెండింగ్ హర్ బ్యాక్. పంపిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు వెనక్కు పంపిస్తూ ఉన్నా ఒక్కో సంవత్సరం చెప్పటం, కొంచెం గ్యాప్ ఇవ్వటం, ఆలోచించుకొని చెప్పమ్మా, గుర్తు తెచ్చుకొని చెప్పు. ఏమీ లేదండి, అన్నీ బాగానే ఉన్నాయండి. చివరి చిన్న వయస్సు దాకా 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, సంవత్సరం ఏమీ లేదండి. గో ఇన్ టు ది మదర్స్ వూంబ్. నీ తల్లి గర్భంలోకి ప్రవేశించు. గర్భంలో ఉన్నావు నువ్వు ఇప్పుడు. అవునండి, గర్భంలో ఉన్నాను. ఇప్పుడు ఏదన్నా మీ తల్లికి ఏదైనా కడుపు మీద దెబ్బలు తగలటం కానీ, లేకపోతే ఆమె ఏదైనా నీకు గిట్టనటువంటి రసవిష కషాయములు ఏమన్నా సేవించిందా? వాటి ప్రభావం ఏమన్నా నీ మీద ఉన్నదే? ఏం లేదండి, మా అమ్మకు అట్లాంటివి ఏం జరగలేదండి. అదేమిటి తల్లి, 25 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం వెనక్కి వెళ్ళావు, ఏ కారణము కనపడటం లేదు? ఏ కారణము లేకుండా నీకు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తున్నది? ఈ బాధ ఎందుకు వస్తున్నది అని అంటే, నవ్ ఐ నో సార్, ఇప్పుడు నాకు తెలుస్తున్నది డాక్టర్ గారు, నాకు పూర్వజన్మలో ఈ బాధ వచ్చిందండి, ఈ కష్టం కలిగిందండి, అది ఈ జన్మకు క్యారీ ఆన్ అయిందండి అన్నది. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ స్పీకింగ్? పూర్వజన్మ ఏమిటన్నాడు. అవును సార్ డాక్టర్ గారు, ఉన్నానండి. ఇప్పుడు ఈ తల్లి గర్భంలోకి రాకముందు నువ్వు ఎక్కడున్నావు? ఐఎమ్ ఇన్ ది స్కై సార్, ఆకాశంలో ఉన్నాను. ఎంతకాలం ఉన్నావు? ఏదో ఇన్ని సంవత్సరం, 4 ఏళ్ళు ఏదో చెప్పింది. అంతకుముందు ఎక్కడున్నావు? నేను లండన్లో ఉన్నానండి. లండన్లో ఎక్కడున్నావు? ఫలానా వీధి, తల్లిదండ్రులు ఫలానా, అప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటన నా మనస్సు మీద ప్రభావం చూపించింది. నాకు చాలా వేదన, బాధ కలిగినాయి. అది ఆ వేదన తీరలేదు. నాతో పాటు ఆ కర్మ వచ్చింది. నేను ఈ జన్మలో ప్రవేశించిన తర్వాత నన్ను ఇప్పుడు బాధిస్తున్నది. సాల్ రైట్ అన్నాడు. ఆమెను మళ్ళీ డీహిప్నటైజ్ చేసి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి 25 ఇయర్స్కి తీసుకొచ్చి డీహిప్నటైజ్ చేశాడు. అప్పుడు చివరి థాట్ ఇచ్చాడు. యు రిమెంబర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్ టు మీ. నీవు నాకు చెప్పిందంతా కూడా నీవు గుర్తు తెచ్చుకో, గుర్తు ఉంటుంది నీకు అన్నాడు. నేను ఒకసారి ఒక హిప్నటిస్టు, నేను గుంటూరులో ఉన్నప్పుడు ఒక హిప్నటైజ్ చేయడం చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన. అతడు యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలరు. ఆ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ నాకు బాగా స్నేహితుడు. మేము ఇద్దరం కలిసి మాట్లాడుతుంటే ఈయన వచ్చాడు. సరే ఇది ఏర్పాటు చేశారు. అతడు ఆ రీసెర్చ్ స్కాలర్ని హిప్నటైజ్ చేశాడు. హిప్నటైజ్ చేసిన ఆయన ఈజ్ అన్ అడ్వకేట్, ఇక్కడే పార్వతీపురం. హిప్నటైజ్ చేశాడు. చేసి ఒక థాట్ ఇచ్చాడు. నీవు ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఎదురుంటే ఆయన కూడా అక్కడ కూర్చున్నాడు. వాళ్ళ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి చెప్పు, గదిలో ఎవరెవరు ఉన్నారు చెప్పు. చెప్పాడు. నన్ను అడిగారు, ఏమండి ఇన్ని గదులు, రాత్రి ఏదో 9వ 10వ అయింది. నిజమేనండి, ఇతడు చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఉంది, మా ఇంటికి ఇప్పుడు ఇతడు రాలేదు చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్ళు, అక్కడ దిగు, రైలు దిగు, వెళ్ళు, అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పు, ఎన్ని రైళ్ళు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏవో అన్నీ చెప్పాడు. ఊళ్ళోకి వెళ్ళు, ఫలానా చోట్లు చూడు, అక్కడ విశేషాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకో ప్రశ్న వేశాడు. నాకు 3 రోజుల తర్వాత కోర్టులో ఒక విచారణ ఉన్నది, ఒక కేసు విచారణ. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ గోయింగ్ టు అపియర్ ఫర్ దట్ సూట్. నేను గెలుస్తానా గెలవనా, పూట ఫైనల్ జడ్జిమెంట్ చెప్తాడు. అంటే మీరు గెలవరు, మీరు ఓడిపోతారు అన్నాడు. నేను వాయిదా తీసుకుంటానన్నాడు. అవన్నీ నాకు తెలియదు, మీరు గెలవరు, జడ్జి మాత్రం మీకు వ్యతిరేకంగా తీర్పు చెబుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. గో ఇన్ టు ది ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లోకి కూడా వెళ్ళి చెప్పగలుగుతున్నాడు. ఇవాళ ఉండి రేపటిలోకి వెళ్ళు, ఎల్లుండిలోకి వెళ్ళు,
2 రోజుల తర్వాత ఏం జరుగుతున్నది అంటే చెప్పగలుగుతున్నాడు హిప్నాటిజంలో. చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు. ఎంతో ప్రయత్నించాడు వాయిదా తీసుకోవటానికి, ఇవ్వలే, ఇట్ వాజ్ ఓవర్. సో ది ఫ్యూచర్ ఆల్సో ఈజ్ డెస్టిన్డ్. ఇట్లా ఇతడు ఆ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ అప్పుడప్పుడు హిప్నటైజ్ చేశాడు. ఆమె 7 జన్మల వెనక్కి వరకు వెళ్ళగలిగింది. హిందూ దేశంలో చెబుతున్నటువంటి ఈ పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతం కరెక్టే అన్నమాట అన్న నిశ్చయానికి వచ్చాడు అతడు. అతడి దగ్గర రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. ఆ రీసెర్చ్ స్కాలర్స్లో ఒకతండి ఇట్లనే హిప్నటైజ్ చేశాడు. వాడు 30 జన్మలు వెనక్కు వెళ్ళగలిగాడు. 30 జన్మలు చెప్పాడు వరుసగా. చెప్పిన తర్వాత స్టిల్ గో బ్యాక్ అన్నాడు. నో సార్, ఐ కాంట్ గో బ్యాక్ అన్నాడు వాడు. వై? ఐఎమ్ ఎన్ ఎనిమల్, ఐ హ్యావ్ నో థింకింగ్ కెపాసిటీ. నేను ఇప్పుడు జంతువును, 30 జన్మలకు ముందు జంతువును మనిషిగా వచ్చాను, నాకు ఇంకా అక్కడ మనశ్శక్తి లేదు, అంతకుముందు ఏమిటో నాకు తెలియదు. ఇట్లా ఇవాళ కూడా ప్రొఫెసర్ బ్రియాన్ వీస్ ప్రపంచమంతా సంచారం చేస్తూ ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాడు. మొన్న నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడని తెలిసింది. చాలా బుక్స్ రాశాడు. ఆయన యొక్క పుస్తకాలు 5 పుస్తకాలు ఇంగ్లీష్లో రిలీజ్ అయినాయి, మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ప్రొఫెసర్ బ్రియాన్ వీస్ అద్భుతమైనటువంటి వ్యక్తి. అలా ఇవాళ ప్రపంచంలో చాలా విచిత్రమైనటువంటి అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఉన్నాయి. అంటే భారతీయుల యొక్క కర్మ సిద్ధాంతం చాలా అద్భుతమైనటువంటిది. ఆనాడు రాముడిగా నిన్ను నేను చంపాను చెట్టుచాటు నుండి, ఆ కర్మ అట్లా ఉండిపోయింది, దాని రియాక్షన్ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నువ్వు వేసింది తప్పు కాదు, వేసావు, అయిపోయింది, ఈ కర్మ క్లోజ్ అయిపోయింది ఇంతటితోటి అని కృష్ణుడు వాడితో చెప్తాడు. అట్లా ఏది ఎట్లాంటిది అనేది మనం నిర్ణయించలేము, కానీ ఈ తప్పొప్పులను నిర్ణయించుకొని మార్చుకోవటం మన వల్ల కాదు. కనుక శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఈ తప్పు చేస్తే ఈ పని చెయ్యి, ఈ శిక్ష చెయ్యి, ఈ కర్మ చెయ్యి, ఈ పూజ చెయ్యి, చెయ్యి, పోతుంది. లేదు, రాజుతో చెప్పు, అధికారితో చెప్పు, నేను హత్య చేశా, నేను తప్పు చేశా, నాకు శిక్ష విధించండి అని అడుగు. లౌకికంగా ఈ లోకంలో కనుక అధికారి శిక్ష విధిస్తే నీకు నరకంలో శిక్ష ఉండదు. ఈ శిక్ష అయిపోయింది, నువ్వే చెప్పుకున్నావు, యాక్సెప్ట్ చేశావు, వాళ్ళు శిక్ష వేశారు, అయిపోయింది. మనకు భారతంలో ఒక కథ ఒకటి ఉన్నది, శంఖలిఖితులు అని చెప్పి. ఆ శంఖలిఖితులు ఏమిటంటే, శంఖుడు అన్న, లిఖితుడు తమ్ముడు. లిఖితుడు ఒకరోజు వస్తున్నాడు, అరణ్యంలో ఆశ్రమానికి వస్తున్నాడు. ఎండ, ఆకలైంది, పక్కన తోట ఉన్నది, ఓ మామిడి చెట్టు ఉన్నది, పండు ఉన్నది. ఆ పండు కోసుకున్నాడు, తిన్నాడు, ఆకలి తీరింది. వెళ్ళి అన్నగారు నేను తప్పు చేశానండి అన్నాడు. ప్రాణం నిలబెట్టుకోవటం కోసం ఆకలైంది కదా అని చెప్పి నేను పండు తిన్నాను, ఆ యజమానికి చెప్పలేదు, అనుమతి లేకుండా తింటే దొంగతనం అవుతుంది కదా, నేను ఇప్పుడు మరి దొంగతనపు నేరం చేశాను, నాకు శిక్ష ఏమిటి అన్నాడు. నీకు శిక్ష నేను కాదు నాయన విధించాల్సింది, రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మహానుభావుడు మహర్షి వచ్చాడని ఆయన అర్ఘ్యపాద్యాలు తీసుకొని వస్తే, నేను ఇప్పుడు నీ అర్ఘ్యపాద్యాలు తీసుకోవడానికి కాదు, నేను తప్పు చేశాను, నాకు శిక్ష విధించు అన్నాడు. తమరు తప్పు చేయటం ఏమిటండి అన్నాడు. ఇలా పండు కోసుకొని తిన్నాను. అయ్యో, ఇది ఎంత పెద్ద నేరం, దీనికి శిక్ష ఏమిటి, మీరు మహర్షి, మహానుభావులు, పూజనీయులైన వ్యక్తులు, దీనికి శిక్ష అక్కర్లేదండి. లేదు, నువ్వు చట్ట ప్రకారం మామూలుగా ఎవరికి ఏమి శిక్ష విధిస్తావో అది నాకు విధించు అన్నాడు. ఆయన మాట కాదనలేక, మన దేశంలో దొంగతనం చేసి చెయ్యి నరకటం శిక్షండి అన్నాడు. అదే విధించు నాకు అన్నాడు. విధించాడు. ఆయన 2 చేతులు కూడా రాజభటులు నరికేశారు. ఆ 2 చేతులు, నరకబడిన 2 చేతులతోటి ఆమెను వచ్చాడు. అన్నగారి దగ్గరికి వచ్చి, అన్నగారు శిక్ష విధించారండి, అనుభవించాను, ఇగో నా 2 చేతులు ఖండించారు అన్నాడు. మంచి పని జరిగింది నాయన, నీకు ఇంకా యమశిక్ష ఉండదు, పోయి స్నానం చేసిరా, భోంచేద్దాం అన్నాడు. పక్కనే నది ఉన్నది, వెళ్ళి స్నానం చేశాడు. స్నానం చేస్తూ ఉంటే చేతులు వచ్చేసినాయి అతడికి, లిఖితుడికి. అప్పటి నుంచి దానికి బాహుదా అని పేరు. ఇప్పటికీ కూడా ఉత్తర హిందుస్థాన్లో బాహుదా నది ఉన్నది. అంటే ధర్మము యొక్క శక్తి, పుణ్యము యొక్క శక్తి ఎట్లా ఉంటుందో చెప్పటం కోసం మహర్షుల యొక్క అనుభవాలను మన పురాణాలలో ఇటువంటివి ఎన్నో చెప్పారు. ఆ రకంగా
ఈ పాప పుణ్య వ్యవస్థ చాలా విచిత్రమైనటువంటిది. కర్మానుభవం ఎంతటివాడు కూడా తప్పించుకోలేడు. కానీ తప్పించుకోవాలని అనుకుంటే మార్గం ఇది. ఈ మార్గంలో తప్పించుకోవచ్చు, కొంత కాకపోతే కొంతైనా తప్పించుకోవచ్చు. జనమేజయ మహారాజు సర్పయాగం చేశాడు. భారతంలో అందరికీ తెలిసిన కథ. పావులను చంపితే ఏమవుతుంది? ఇప్పుడు చేసింది పుణ్యమా పాపమా అనేది పక్కన పెడితే కొన్నిసార్లు మంచి పని చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎల్లోపతిలో మెడిసిన్స్ చూడండి, అది తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొన్నింటికి వ్యాధి తగ్గుతుంది, ఇంకో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. రాముడు రావణాసురుణ్ణి చంపాడు, అది న్యాయమే, ధర్మం. అది బ్రహ్మహత్యాపాతకం వచ్చింది, ఇట్స్ ఏ సైడ్ ఎఫెక్ట్. దాన్ని పోగొట్టుకోవడం కోసం ఆయన రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించాడు. నేను ఒకసారి కాలేజీలో పాఠం చెబుతుంటే ఒక కుర్రాడు ప్రశ్న వేశాడు, మాస్టారు రాముడు భార్య సీతను రావణాసురుడు ఎత్తుకుపోయినాడు అనుకోండి, తప్పే కాదనం, కానీ ఆ సీతను రక్షించటం కోసం రాముడు సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ దేశస్థులను కొన్ని లక్షల మందిని చంపాడు కదా, ఒక మనిషి కోసం ఇన్ని లక్షల మందిని చంపటం దేనికి? ఏదో వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటే సరిపోలేదు కదా, సరిపోదా? రాజుగారు ఎవరో ఒకరు పిల్లనివ్వకపోరు కదా, మరి ఒక మనిషి కోసం ఇంతమందిని చంపటం అనేది మన అహింసా సిద్ధాంతానికి చాలా విరుద్ధమైనటువంటిది అన్నాడు. అంటే ఒక జాతిలో ఒక మహారాజు భార్యను ఎవరైనా ఎత్తుకెళితే అనే దిక్కులేని స్థితి ఏర్పడితే ఇంకా మామూలు వాడి పరిస్థితి ఏమిటి? దానికోసం కొన్ని వందల మందిని కాదు, వేల మందిని కాదు, లక్షల మందిని చంపినా తప్పు లేదు. లేకపోతే ఆ జాతి ఉండేమిటి, లేకపోతే ఏమిటి? కనుక జాతి గౌరవం, జాతి ధర్మం, ఇక్కడ ఎంతమంది మరణిస్తారు, ఎంతమంది బతుకుతారు అనేది ప్రశ్న కాదు. ధర్మం కోసం ఎంతమంది అయినా మరణించవచ్చు, ఎంతమందినైనా చంపవచ్చు. మహాత్మా గాంధీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన ఉన్నది. నవఖాళీ దురంతాలు జరిగినాయి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు. కొన్ని వేల మంది హిందువులను మహమ్మదీయులు చంపేశారు. ఆ ప్రదేశాలలో ఆయన సంచారం చేశాడు. సంచారం చేస్తే చాలామందిని అడిగాడు, మీరేం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపుతుంటే, మీ స్త్రీలను పాడు చేస్తుంటే, మీ ఆస్తులు దోచుకుంటుంటే. మహాత్మా, మీరు మాకు అహింసా సిద్ధాంతం చెప్పారు, మేమేం చేయలేదు, చేయకూడదు కదా, మీరు చెప్పారు కదా అహింస అంటేను ఆయన వాళ్ళని తిట్టి, మీరు వాళ్ళతో పోట్లాడి చచ్చిపోతే నేను ఎక్కువ సంతోషించేవాడిని అని తన డైరీలో రాశాడు ఓ వాక్యం. నేను జీవించి ఉండగానే నా అహింసా సిద్ధాంతము ఈ దేశంలో ఇంత అపార్థము చేసుకోబడునని తలంపలేదు అన్నాడు. ఆ డైరీలు అచ్చయినయి. తెలుగులో ఆ డైరీలను గాంధీజీ సూక్తులన్న పేరుతోటి ప్రొఫెసర్ ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారు అనువాదం చేశారు. దాంట్లో చూడండి ఈ వాక్యాలు కనిపిస్తాయి, గాంధీజీ సూక్తులు. అహింసా సిద్ధాంతం ఎట్లా ఏమిటి అనేటువంటిది ఈ దేశంలో ఎంత అపార్థం చేసుకోబడిందో. ధర్మము యొక్క స్వరూపం చాలా విచిత్రమైనటువంటిది. ఎందుకంటే ఉదాహరణకు పృథ్వీరాజు ఉన్నాడు, మహమ్మద్ ఘోరీ వచ్చాడు, దండయాత్రలు చేశాడు, ఓడిపోయినాడు. ఓడిపోయినప్పుడల్లా కాళ్ళ మీద పడేవాడు, శరణు శరణు అనేవాడు. శరణు వేడాడు, కాళ్ళ మీద పడ్డాడు, సరే బో అనేవాడు. ఆయన 17 సార్లు దండయాత్రలు చేశాడు, 17 సార్లు ఓడిపోయినాడు. 18వసారి వచ్చాడు, గెలిచాడు, పృథ్వీరాజును సంహరించాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. మహమ్మదీయ పరిపాలన ఈ దేశంలో మొదలైంది. సావర్కర్ తన గ్రంథం రాస్తాడు, ఆ పృథ్వీరాజుకు బుద్ధి లేదు, వాడు భారతం చదవలేదు. భారతంలో కృష్ణుడు ఏం చేశాడు? ధర్మం గెలవాలే. ధర్మములో సామాన్య ధర్మము, మహాధర్మము అని ఉంటుంది. పాండవులది మహాధర్మం. దుర్యోధనుడు ఉన్నాడు, గదాయుద్ధం చేశాడు భీముడు. తొడల కింద కొట్టకూడదు, కొట్టి చంపమన్నాడు కృష్ణుడు, కొట్టేశాడు. ఇది ధర్మ విరుద్ధమే, కానీ ఆ మహాధర్మం కోసం ఇలాంటి పనులు చేయొచ్చు. అశ్వత్థామ హతహ అన్నాడు ధర్మరాజు. ఎందుకన్నాడు? ద్రోణుణ్ణి పడగొట్టకపోయేటైతే దెబ్బతింటుంది పాండవుల యొక్క సైన్యం. తప్పదది, అబద్ధం ఆడించాడు. కనుక ధర్మం కోసం ఇట్లాంటివి కొన్ని లౌకికంగా ధర్మ విరుద్ధంగా కనిపించే పనులు మహాధర్మం కోసము చేయవచ్చును. క్షత్రియుడుగా అతడు శరణాగత రక్షణం తన వ్యక్తిగత ధర్మం అనేది అది ఇట్స్ ఓన్లీ ఏ ఫీలింగ్ ఆఫ్ ఈగో, అహంకారం. అది
ఈ జాతిని దృష్టిలో పెట్టుకొని, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మహమ్మదీయులు దండయాత్రలకు వస్తున్నారు. ఒకసారి క్షమించావు, మళ్ళీ క్షమించకూడదు. ఇంకా ఇన్నిసార్లు క్షమించావు, ఫలితాన్ని అనుభవించింది ఈ జాతి, అతడు కాదు ఈ జాతి అనుభవించింది. కనుక ధర్మస్వరూపం చాలా కష్టమైనటువంటిది. అందుకే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతః సపంధాః. ధర్మం తెలుసుకోవడం చాలా కష్టమయ్యా. ధర్మతత్వం మహనీయులైనటువంటి వ్యక్తులు ఎలా ప్రవర్తించారో ఇలాంటి సందర్భాలలో అది తెలుసుకొని ప్రవర్తించాలి అంటాడు మానవుడు. ఈ దక్షిణ దేశంలో హిందూ రాజ్యం కావాలి అంటే మా దగ్గర ధనం లేదు, సైనికులు కావాలంటే ధనం కావాలా, ఇది ఎట్లా అని అన్నారు. అంటే అప్పుడు ఆయన నేను మీకు ధనాన్ని కావలసినంత ఇస్తాను అన్నాడు విద్యారణ్య స్వామి. లక్ష్మీదేవిని గురించి తపస్సు చేశాడు. ఆమె కనక వర్షాన్ని కురిపించింది విద్యారణ్య స్వామి దగ్గర. ఆ బంగారం అంతా ఇచ్చాడు. సైనికులు వచ్చారు, సైన్యం నిర్మాణం అయింది. విజయనగరం కేంద్రంగా ఒక సామ్రాజ్యం స్థాపించబడింది. అటువంటి అద్భుతమైనటువంటి సామ్రాజ్య నిర్మాణానికి దోహదమైనటువంటి వాడు విద్యారణ్య స్వామి. ఆ రకంగా ఈ దేశంలో సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు, ధర్మాచార్యులు జాతికి అవసరమైనప్పుడల్లా మార్గదర్శనం చేసి రాజులను, చక్రవర్తులను, ధర్మబద్ధులైనటువంటి వీరులను వాళ్లకు తగినటువంటి ప్రోత్సాహం ఇచ్చి, ప్రేరణ ఇచ్చి హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేశారు. అటువంటి సాధువుల చరిత్రలు చాలా ఆశ్చర్యం. ఈ జాతి మీద ఎంత ప్రభావం ఉన్నది వీళ్లకు అని అనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్యం కథ అలా జరుగుతూ ఉన్నదనుకోండి. అలా ఉండగా కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం దక్షిణ దేశంలో. ఉత్తర హిందూస్థానంలో ఆ తర్వాతి కాలంలో మొఘల్ చక్రవర్తులు, మొఘల్ ప్రభువులు వాళ్ళ కాలం వచ్చింది. మొఘల్ ప్రభువుల కాలం అక్బర్ చక్రవర్తి కాలంలో బాబర్, హుమయూన్, అక్బర్. ఆ అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక అపూర్వమైన చారిత్రాత్మకంగా చరిత్రలో గుర్తుపెట్టుకోదగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇది ఎక్కువగా గ్రంథాలలో, చరిత్రలో, పుస్తకాలలోకి రానివ్వరు సామాన్యంగా ఇట్లాంటి వాటిని. రాణా ప్రతాప్ హిందూ ధర్మాన్ని రక్షించటానికి పూనుకున్నాడు. అనేక దుర్గములు జయించాడు. అక్బర్ చక్రవర్తి యొక్క సైన్యములు ఆయన ముందు నిలవలేకపోతున్నాయి. అయితే అక్బరు దేశానికి మొత్తానికి ప్రభువు, అపారమైన సేనావాహిని, అంతులేని ధనం, ఇవన్నీ ఉన్నాయి. ఇంత సైనిక సంపద, ధన సంపద రాణా ప్రతాప్ దగ్గర లేదు. కానీ పట్టుదల ఉన్నది, పరాక్రమం ఉన్నది. కానీ ఆ సేనావాహినుల ముందు నిలవటం లేదు. ఒక్కొక్క దుర్గం కోల్పోతున్నాడు రాణా ప్రతాప్. పడిపోతున్నాయి. ఏకాకి అయిపోయినాడు. ఎవరూ లేరు. భార్య, బిడ్డలు, సైన్యమంతా పోయింది. ఎవరూ లేరు. ఎక్కడో అడవుల్లో తలదాచుకుంటున్నాడు. ఎట్టగైనా రాణా ప్రతాపును పట్టుకోవాలి అనే పట్టుదల అక్బర్కు తెలుసు. సైన్యమంతా ఓడిపోయింది, వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. కుటుంబం ఎక్కడో అడవుల్లో తప్పించుకొని తలదాచుకుంటున్నారు. రాజా మాన్సింగ్ అక్బరు యొక్క సామంతులలో ఒకడు. మాన్సింగ్ను పిలిపించాడు. మాన్సింగ్, నీవు రాణా ప్రతాప్ను పట్టుకోవాలి, ఎక్కడున్నా సరే పట్టుకో. రాణా ప్రతాప్కు మాన్సింగ్కు కొంత వైరుధ్యం ఉన్నది. ఒకళ్ళంటే ఒకళ్లకు పడదు. అందువల్ల మాన్సింగ్ ఏమైనా సరే రాణా ప్రతాప్ను పట్టుకుంటాడు అని విశ్వాసం అక్బర్ చక్రవర్తికి. మీ ఆజ్ఞా పాదుషా, తప్పకుండా చేస్తాను అన్నాడు. అని బయలుదేరాడు. మహాసైన్యములు తీసుకొని బయలుదేరాడు. రాణా ప్రతాప్ ఎక్కడున్నాడో గూఢచారుల ద్వారా ఆచూకీ సేకరిస్తున్నారు. ఆయన ఎక్కడో అడవుల్లో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడా అని వెతుకుతున్నారు. ఢిల్లీ నుంచి బృందావనం వైపు బయలుదేరాడు మాన్సింగ్ సైన్యములతో. ఈలోపు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజుల్లో రామాయణం రచించాడు తులసీదాస్, రామచరితమానస్ అన్న పేరుతోటి. తులసీదాస్ రాసినటువంటి రామచరితమానస్ యావత్ ఉత్తర భారతంలోనూ ప్రసిద్ధమైంది. ఇవాళ కూడా హనుమాన్ చాలీసా దక్షిణ దేశంలోనే కాదు అంతటా కూడా ప్రసిద్ధమైంది. దాంట్లో భాగమే అది.
ఆ రామచరిత మానస్లో ఆయన బృందావనంలో ఉండి రామచరిత మానస్సు పురాణ ప్రవచనం చేస్తున్నాడు, సుందరకాండ చెబుతున్నాడు. ప్రజలు శ్రద్ధగా భక్తితో వింటున్నారు. వింటుంటే ఒకరోజు ఒక దీర్ఘోన్నత కాయుడైనటువంటి వ్యక్తి ఏదో బతికి చెడ్డవాడిలాగా ఉన్నట్టున్నాడు, గడ్డమది పెరిగింది, కానీ తేజస్సు ఉన్నది ముఖంలో. ఆయన వచ్చి కూర్చున్నాడు. పురాణ ప్రవచనం అయిపోయింది. ఈయన వెళ్ళలేదు. ఇంకా అందరూ వెళ్ళిందాకా ఉండి వచ్చి తులసీదాసుకు నమస్కారం చేశాడు. ఎవరయ్యా నువ్వు? అందరూ వెళ్ళిపోయినారు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఏం కావాలే అని అడిగాడు తులసీదాసు. అయ్యా, హిందూ జాతిని హిందూ ధర్మాన్ని రక్షించటానికి మీరు పూనుకోవలసిన సమయం వచ్చింది. మీరు రాముణ్ణి హనుమంతుణ్ణి ప్రార్థించి ఈ హిందూ ధర్మాన్ని రక్షించటానికి మీ దివ్యశక్తిని వినియోగించండి అని అడిగాడు. అంటే ఆ అవసరం ఏమున్నదయ్యా? మా రాణా ప్రతాప్ ఉన్నాడు, మహావీరుడు, ఆయన అక్బర్తో యుద్ధాలు చేస్తున్నాడు, అంతటి వాడు ఉండగా మేం చేయవలసింది ఏమున్నది అన్నాడు. కాదండి, రాణా ప్రతాప్ పరిస్థితి బాగలేదు, ఆయన యుద్ధాలన్నిట్లో ఓడిపోయినాడు, సైన్యం లేదు, ధనం లేదు, అక్బర్ యొక్క మహాసేనల ముందు ధనం ముందు ఆయన నిలవలేకపోయినాడు. పరాక్రమం ఉన్నది, వీరత్వం ఉన్నది, పట్టుదల ఉన్నది, కానీ కావలసినటువంటి ధన సైన్యం లేదు, అందువల్ల అడవులలో తలదాచుకుంటున్నాడు. ఆశ్చర్యపడ్డాడు తులసీదాస్. అట్లనా? నాకు తెలియదయ్యా. ఇప్పుడు ఆ మహావీరుడు ఎక్కడున్నాడు రాణా అంటే, మీ ముందున్నది రాణాయేనండి అన్నాడు. మీ ముందున్నది ఆ రాణా, నేనే రాణా ప్రతాప్ను అన్నాడు. అది ఏమిటి రాణా, ఇట్లా ఉన్నారు మీరు? ఈ మాసిన గుడ్డలు ఏమిటి, మాసిన గడ్డం ఏమిటి? అంటే పరిస్థితి ఇట్లా వచ్చిందండి. బిడ్డలకు కూడా అన్నం పెట్టడానికి లేవు, రొట్టెలు చేయటానికి కాస్త గోధుమ పిండి కూడా లేని దుర్దశలో ఉన్నాం మేము ఇప్పుడు. మా ఆవిడ లేత గడ్డి రుబ్బి రొట్టెలు చేసి పిల్లలకు పెడుతున్న దుస్థితి, తినటానికి కూడా ఏం లేని దశలో ఉన్నాము. మీరు నేనేమైనా పర్వాలేదు గోస్వామి, ఈ దేశం బాగుండాలి, ఈ జాతి బాగుండాలి, అందుకని మీరు హనుమంతుడిని ఆవాహనం చేయండి, సుందరకాండ చెప్తున్నారు, మీరు పిలిస్తే హనుమంతుడు వస్తాడు అన్నాడు. రాణా, అట్లనా? నేను చేయవలసింది చేస్తాను, తప్పకుండా చేస్తానయ్యా. ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నాడు. అంటే నాకు కొంత సమయం గనక దొరికితే నేను మళ్ళీ ఎక్కడో చోట ధనాన్ని సంపాదించి సైన్యాన్ని సమకూర్చి మళ్ళీ యుద్ధానికి బయలుదేరగలను, కానీ నాకు కొంత వ్యవధి కావాలి. కానీ రాజా మాన్సింగ్ మహాసైన్యములతో బయలుదేరాడు, అంగుళం అంగుళము కూడా గాలిస్తున్నారు, నేను పట్టుబడతానేమో, ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్నాను అన్నాడు. అలానా? నేను చూస్తానయ్యా, నేను తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తాను, హనుమంతుడిని ప్రార్థిస్తాను, మన ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు. నమస్కారం చేసి రాణా ప్రతాప్ సింగ్ వెళ్ళిపోయినాడు. 3-4 రోజులకు మాన్సింగ్ వచ్చాడు. బృందావనంలో తులసీదాస్ సుందరకాండ చెప్తున్నాడు, ప్రవచనాలు జరుగుతున్నాయని విన్నాడు. తులసీదాస్ అంటే అందరికీ భక్తి, మహానుభావుడు, రామభక్తుడు. అందుకని వచ్చి దర్శనం చేసుకున్నాడు. మాన్సింగ్ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, తులసీదాస్ మహాస్వామి, మీకు ఏదైనా సేవ చేయడానికి నాకు అవకాశం కలిగించండి అన్నాడు. అంటే మాన్సింగ్, నాకేం కావాలయ్యా, నేనేదో బైరాగిలాగా ఉంటున్నాను, రామచరిత్ర చెప్పుకుంటున్నాను, నాకేం కావాలి, నాకు వ్యక్తిగతంగా ఏం అవసరం లేదయ్యా అన్నాడు. అట్లా కాదు, మీకు ఏదైనా అడగండి, ఇంత ఐశ్వర్యంతో ఉన్నవాడిని మీ సేవకు వినియోగించుకోండి, మీకు ఇక్కడ ఏదైనా ఒక ఆశ్రమం నిర్మించమంటారా, ఒక మహాభవనం నిర్మించమంటారా, మీరేం చేయమంటే అది చేస్తా, రాముడి గుడి కట్టించమంటారా, హనుమంతుడి గుడి కట్టించమంటారా, ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. నువ్వు అంతటి వాడివే, సందేహం లేదు, నేను అడిగింది చేస్తావా నువ్వు అని అడిగాడు. తప్పకుండా చేస్తాను గోస్వామి, చెప్పండి అంటే అప్పుడు ఆయన అన్నాడు, మాన్సింగ్, నీవు ఇప్పుడు ఏ ప్రయత్నంతో వచ్చావో ఇవాళ అందరికీ తెలుసు. రాణా ప్రతాపును పట్టుకోవటానికి వచ్చావు, అక్బర్ పాదుషా ఆజ్ఞ మీద వచ్చావు అని వింటున్నాను. నీవు నీ ప్రయత్నాన్ని మానుకొని వెనక్కు వెళ్ళిపో, నాకు కావాల్సిందదే అన్నాడు. ఆశ్చర్యపడ్డాడు మాన్సింగ్, ఏం చేయాలో తోచలేదు.
అక్బర్ దగ్గర ఆజ్ఞ తీసుకొని బయలుదేరాడు సైన్యాలతో. కానీ దైవస్వరూపుడు మహాపురుషుడు అయినటువంటి తులసీదాస్కు మాట ఇచ్చాడు తను. అప్పుడు అన్నాడు, తులసీదాస్, మీ ఆజ్ఞ, మీకు మాట ఇచ్చాను నేను, రాజపుత్రుడు ఇచ్చిన మాట తప్పడు కనుక నేను మానుకొని వెళ్తున్నాను. రాణా ప్రతాప్ గెలవాలని కోరుకోండి మనస్సులో, మీరు అనుకుంటే జరుగుతుంది. నేను వెనక్కి వెళ్తాను, పాదుషాకు ఏదో సమాధానం చెప్పుకుంటాను అన్నాడు. దానివల్ల రాణా ప్రతాప్కు వ్యవధి వచ్చింది. ఈలోపు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్నటువంటి భామాషాహి మహాధనరాశులతో వచ్చాడు. రాణా ప్రతాప్కు ఆ ధనమంతా ఇచ్చాడు. దాంతో సైన్యం సమకూడింది. మళ్ళీ కోట వెంట కోట, దుర్గం వెంట దుర్గం అన్నీ జయించాడు రాణా ప్రతాప్. అక్బర్ మరణించే సమయానికి ఆ దిగులుతోనే మరణించాడు అని అంటారు. అలా భారతదేశ చరిత్రలో సాధువుల యొక్క పాత్ర, మహనీయులైనటువంటి ధర్మాచార్యుల యొక్క పాత్ర, సన్యాసుల యొక్క పాత్ర ఎంత ఉన్నదో ఇలా చరిత్ర సంఘటనలు చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అలానే శివాజీ జీవిత చరిత్ర చదివితే సమర్థ రామదాస స్వామి ఆయన జీవితంలో ఎంత ప్రభావం చూపించాడో తెలుస్తుంది మనకు. మహనీయుడు, మహాభక్తుడు అయినటువంటి రామభక్తుడైన సమర్థ రామదాస స్వామి మహారాష్ట్ర ప్రాంతమంతా కూడాను తన యొక్క భజనల చేత ప్రజావళిని పొలకింపజేశాడు, రామభక్తిని ప్రబోధించాడు. ఆ సమర్థ రామదాస స్వామి అంటే శివాజీకి ఎంతో గురి. అందువల్ల ఒకసారి సమర్థ రామదాస స్వామి పాదముల దగ్గర, స్వామి, నా రాజ్యం మొత్తం మీకు సమర్పిస్తున్నాను అన్నాడు. నీ రాజ్యం నేనేం చేసుకుంటారయ్యా, నాకెందుకు ఇస్తావు అన్నాడు. మీరు ఏమైనా చేసుకోండి, నాకు అక్కర్లేదు, మీకు సమర్పిస్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు ఆయన నవ్వుతూ అన్నాడు, నేను ఇప్పుడు ఈ రాజ్యం మొత్తానికి అధికారిని కదా, నువ్వు నా రాజ్యంలోని పౌరుడివి కదా అంటే అవునండి అన్నాడు. నేను చెప్పినట్లలా నువ్వు చెయ్యాలి కదా, అవును చెయ్యాలండి, చేస్తానండి. ఇప్పుడు నా తరఫున, దైవము తరఫున ఒక ప్రతినిధిగా, దైవ ప్రతినిధిగా ఈ సామ్రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. వ్యక్తిగాను శివాజీ సమ్రాట్ చక్రవర్తివి, ఛత్రపతి శివాజీ ఇవి అందరూ అంటారు. కానీ ఈనాటి నుంచి నువ్వు దైవ ప్రతినిధివి, గురు ప్రతినిధివి అన్నాడు సమర్థ రామదాస్. ఆ రకంగా సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల యొక్క ప్రభావం దేశం మీద, శివాజీ వంటి ప్రభువుల మీద ఎంతగానో కనిపిస్తుంది మనకు. మరో విచిత్రమైన సంఘటన ఉన్నది. ఆ సంఘటన కూడా చాలా వింత అయినటువంటి సంఘటన. రాజస్థాన్ చరిత్రలో కనిపిస్తూ ఉండేటువంటి ఒక అపురూపమైనటువంటి సంగతి. పృథ్వీరాజ్ చౌహాన్, పృథ్వీరాజ్ ఢిల్లీ చక్రవర్తి జయచంద్ర మహారాజు కూతురు సంయుక్తను రాక్షస వివాహం చేసుకున్నాడు. రాక్షస వివాహం అంటే ఏదో దుర్మార్గం అనుకోకండి. అమ్మాయి ఇష్టపడింది, తల్లిదండ్రులు ఇష్టపడినప్పుడు బలవంతంగా వాళ్ళను జయించి తీసుకొచ్చి తనంటే ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, రుక్మిణిని కృష్ణుడు చేసుకున్నట్లుగా పృథ్వీరాజ్ సంయుక్తని వివాహం చేసుకున్నాడు. కాలం గడుస్తున్నది. పృథ్వీరాజ్ బలవంతుడు, చక్రవర్తి, మహాసైన్యములున్నాయి. దేశం మీదికి మహమ్మదీయుల దండయాత్రలు ప్రారంభమైనాయి. అంతకుముందే గజనీ మహమ్మద్ వచ్చాడు. ఒకసారి ఊడ్చిపెట్టుకున్నట్టుగా అనంత సంపదనంతటినీ కూడా దోచుకొని వెళ్ళాడు. హిందూ దేవాలయములను ధ్వంసం చేశాడు, మహాసంపదను దోచుకొని వెళ్ళాడు. ఇక్కడ ఉండలేదు అతను. తర్వాత మహమ్మద్ గోరీ అతడు సైన్యములతో వచ్చాడు. అతడు సైన్యాలతో వచ్చి ఢిల్లీ చక్రవర్తి అయిన పృథ్వీరాజ్తో యుద్ధం చేశాడు. ఓడిపోయినాడు. ఓడిపోయి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, క్షమించండి, శరణు శరణు అన్నాడు. ఈ దేశంలో ఒక ధర్మ నిర్ణయాలు చిత్రంగా ఉంటాయి. శరణు వేడిన వాడిని చంపకూడదు, విడిచిపెట్టాలి అనేది పాతకాలపు ధర్మం. కాళ్ళ మీద పడ్డాడు. సరేలే పో అన్నాడు పృథ్వీరాజ్. బతుకు జీవుడా అని వెళ్ళాడు వాడు. వెళ్ళాడు కానీ విడిచిపెట్టలేదు. మళ్ళీ వచ్చాడు సైన్యాలు తీసుకొని. మళ్ళీ ఓడిపోయినాడు. మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు. మళ్ళీ శరణు శరణు అన్నాడు. శరణాగత రక్షణం క్షత్రియ ధర్మం. మళ్ళీ విడిచిపెట్టాడు.
ఇలా యుద్ధాలు జరుగుతున్నాయి. చరిత్రలో తెలుసు మీకు. వాడు ఎన్నోసార్లు వచ్చాడు, ప్రతిసారి కూడా ఓడిపోతున్నాడు, కాళ్ళ మీద పడుతున్నాడు. శరణాగత రక్షణం అన్న పేరుతోటి అహంకారం, నన్నేం చేస్తాడు వీడు, కాళ్ళ మీద పడ్డాడు అందరి ముందు అని పృథ్వీరాజు విడిచిపెడుతున్నాడు. విడిచిపెడుతూ ఉంటే చివర ఒక్కసారి వచ్చాడు, పృథ్వీరాజు ఓడిపోయినాడు. పృథ్వీరాజును సంహరించి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించి పాదుషా అయినాడు మహమ్మద్ ఘోరీ. వాళ్ళ ప్రభుత్వం ప్రారంభమైంది. అంటే శరణాగత రక్షణ ఉన్నటువంటి ఒక ధర్మం ఎంత అపకారం చేసిందో చరిత్రలో మనకు కనిపిస్తుంది. కలియుగంలో కృష్ణుడి యొక్క సిద్ధాంతం, భారతంలో కృష్ణుడు అంటాడు, దుర్మార్గులు దుష్టులు బలవంతులైనప్పుడు వాళ్ళను మాయలు పన్ని జయించడంలో తప్పు లేదు అంటాడు. ఆయన ధర్మరాజు చేత అశ్వత్థామ హతః అని అబద్ధం చెప్పించాడు. గదాయుద్ధంలో దుర్యోధనుణ్ణి తొడల కింద కొట్టించాడు భీముడి చేత. ధర్మం గెలవాలి, మహాధర్మం ముందు చిన్న చిన్న ధర్మాలు పోయినా పర్వాలేదు. అలా కృష్ణుడు రాజనీతి తెలిసినవాడు. కృష్ణుడి రాజనీతి తెలిసి ఉంటే, అది అర్థమై ఉన్నట్టయితే వీళ్ళు ఇట్లా ప్రవర్తించి ఉండేవాళ్ళు కాదు. వీర సావర్కర్ అంటాడు, ఈ శరణాగత రక్షణం అనేటువంటి ధర్మం అపార్థం చేసుకోబడింది ఈ దేశంలో, దానివల్లనే హిందూ సామ్రాజ్యం పతనమైపోయింది అని అంటాడు వీర సావర్కర్.